ప్రగతికి మూలం పురుషుడు. మీరు ఈరోజు పక్షవాతం అనేటువంటి సమస్యకు ఒక పక్కా యోగాన్ని తెలుసుకోబోతున్నారు. అనుభవపూర్వకముగా రుజువైనటువంటి సత్యాన్ని వినబోతూ ఉన్నారు. అంటే పక్షవాతంలో ముఖం పక్కకులాగే ముఖ పక్షవాతము, అదేవిధంగా చేతికి మాత్రమే వచ్చేటువంటి హస్తపక్షవాతము, కొంతమందికి పాదాలకు మాత్రమే వస్తుంది, కొంతమందికి చేతికి కాలుకు వస్తుంది, కొంతమందికి చేతికి కాలుకు మూతికి కూడా ఒకేసారి వస్తుంది. ఇలా అనేక విధాలుగా మానవులను అసహాయులను చేసి మంచములో పడవేసి నరకాన్ని బ్రతికి ఉండగానే చూపించేటువంటి వికృతమైనటువంటి వ్యాధి పక్షవాతము. ఒక పక్షము వాతముతో పడిపోయేది కాబట్టి దీనికి పక్షవాతం అని పేరు వచ్చింది. ఈ పక్షవాతం వచ్చినప్పుడు మనము వెంటనే ఆసుపత్రికి పరుగులు తీయటము, అనేక రకరకాల మందులు వాడటము, తిరిగి మరలా ఇంటికి తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాం, చేతులు కాళ్ళు రాలేదు కాబట్టి ఇక మనకేమీ సమస్య లేదు, ఇక మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు అని ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. అది కాదు. నీకు ఒక చోట కుదరనప్పుడు 100 చోట్లు ఉన్నాయి. ఒక వైద్యుడి దగ్గర తగ్గనప్పుడు మరొక ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నము చేసి వాళ్ళ అమ్మమ్మను ఇవాళ లేచి నడిపించినటువంటి ప్రత్యక్ష సాక్షి తన అనుభవాన్ని మీకు చెబుతూ ఉన్నారు. చూడండి. నమస్తే అండి, నా పేరు జగదీశ్వరరావు, తాడేపల్లిగూడెం. మా అమ్మమ్మ గారికి వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు ఒకసారి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం. నేను దగ్గరుండి రాజమండ్రి, ఏలూరు పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి సుమారు 70-80 వేల వరకు ఖర్చు పెట్టాను, కానీ ఫలితం దక్కలేదు. ఒకసారి గురువుగారి కార్యక్రమం టీవీలో చూసి పెరాలసిస్కి సంబంధించిన కార్యక్రమం చూశాను. వెంటనే ఆయన చెప్పినటువంటి మాత్రలు వావిలాకు, తులసాకు, తిప్పతీగ, మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకొని మాత్రలుగా తయారు చేసి ఉదయం భోజనానికి ముందు ఒకటి, సాయంత్రం భోజనానికి ముందు ఒకటి మా అమ్మమ్మ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 2 నెలలు వాడిన తర్వాత ఆమె అసలు మంచం నుంచి లెగలేని స్థితిలోంచి ఇప్పుడు తన పనులు తను చేసుకోవడం జరుగుతుంది. ఇంత చక్కటి కానుక చెప్పిన ఏచూరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు, విన్నారు. ఏం తయారు చేశారు వాళ్ళు? వావిలాకు కొనలు, తిప్పతీగ, కృష్ణ తులసి, వాము అంటే ఓమ, అదేవిధంగా మిరియాలు, అదేవిధంగా వెల్లుల్లి, వీటిని సమభాగాలుగా తీసుకొని దంచి మెత్తని చూర్ణాలుగా చేసి వస్త్రగాళితం బట్టి ఈ చూర్ణాలను రోట్లో వేసి తగినంత అల్లం రసం పోస్తూ నూరి 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 బాగా మెత్తగా గుజ్జు గుజ్జులాగా వచ్చేంతవరకు ఎంత అల్లం రసం పడితే అందులో పొయ్యటం నూరటం, పొయ్యటం నూరటం, పొయ్యటం నూరటం, అలా చేసి బఠానీ గింజంత గోళీలు చేసి ఇప్పుడు చెప్పినటువంటి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మకు ఆ విధమైనటువంటి ఆరోగ్యాన్ని అందివ్వగలిగాడు. మరి మనం అందివ్వలేమా? మన అమ్మ మన నాన్నో మంచానబడి అఘోరిస్తూ ఉంటే చేతగాని అసమర్థుల్లాగా మనము చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. నేను ఖర్చు పెట్టాను, ఇక నా బాధ్యత అయిపోయింది అని నువ్వు చేతులు దులుపుకోకూడదు. ఇది చేస్తూ దీంతోపాటు పడిపోయిన భాగం పైన మిరియాల పట్టు, మిరియాలను మెత్తని చూర్ణంగా తయారు చేసుకుని కాస్త నీళ్లు పోసి నూరి గుజ్జులాగా చేసి చెయ్యి పడిపోయింది అనుకోండి, చేతికి వేసేయాలి పట్టు. చక్కగా వేసేస్తే తిరిగి మరలా నరాలలో చైతన్యము కలుగుగాక, నరాలకు తిరిగి మళ్ళా శక్తి వచ్చుగాక, చేయి మామూలుగా వచ్చుగాక అని మహర్షులు దివి నుంచి దీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాంతోపాటు గ్రామాలలో ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది. మన గ్రామాలలో, మన పొలాలలో, డొంకల్లో, కొండల మీద, మిట్టల మీద ఈ దురద పెట్టే ఆకుంట చూడండి, దురదగొండి అంటారు, దోలగొండి అంటారు, తీటకోయిల అంటారు, చాలామంది తెలుసు కదా. ఇంట్లో ఎవరికైనా పక్షవాతం సోకితే వెంటనే ఆలస్యం చేయకుండా, అంటే ఈ మొక్కను చూసి పెట్టుకోవాలి ముందే. ఇది తీగలాగా ఉంటుంది, నల్లటి కాయలు కాస్తుంది, దూలగొండి కాయలు. ఈ మొక్కను చూసి పెట్టుకొని మనం పక్షవాతం రాగానే పరుగు తీసి ఆ చెట్టుకు దండం పెట్టి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఏదైనా అరటిపండో ఏదైనా దానికి ప్రీతి కోసం ఆహారాన్ని పెట్టి నైవేద్యంగా
ఎవరి కోసము దాని వేరును మనం తీసుకుంటున్నామో మనసులోనే దానికి చెప్పి దాని వేరు అంత పొడుగు ముక్కను తీసుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా కడిగి బాగా మెత్తగా దంచి మెత్తగా ముద్దలాగా బట్టలో వేసి పిండితే వచ్చేటువంటి రసాన్ని ఎదురు చెవిలో వేయాలి. అంటే కుడివైపు కాలు కానీ కుడివైపు చేతికి కానీ వస్తే ఎడమ చెవిలో, ఎడమ చేతికి కానీ ఎడమ కాలుకు కానీ ఎడమ మూతికి కానీ వస్తే కుడి చెవిలో 5-6 చుక్కలు పైకి వచ్చేంత వరకు కూడా, అంటే బాగా పక్కకు పండుకోబెట్టి చక్కగా బాగా ఒక చుక్క వేస్తూ మెల్లగా బాగా ఇలా కదిలిస్తూ, ఈ పైన కదిలిస్తూ అటు ఇటు ఊపుతూ లోపలికి పోయేటట్లు చేయగలిగితే తక్షణమే అప్పటికప్పుడే పక్షవాతము తగ్గిపోయి చేతులు కాళ్ళు మామూలుగా వచ్చి హాయిగా వాళ్ళు కోలుకుంటారు. తక్షణము చేయాలి. అంటే ఒక 4-5 గంటలలో పర్వాలేదు, అంతసేపు కూడా పట్టదు. మన గ్రామాలలో మనకు పొలాల నిండా ఉన్నాయి. దూలగుండి, తీటకోయిల, ఇందులో పెద్దది చిన్నది రకాలున్నాయి. అది ఏదైనా పర్వాలేదు, కానీ దండం పెట్టి పూజ చేసి మీరు తీసుకొచ్చి దీన్ని ఉపయోగించాలని మా ప్రియమైనటువంటి బిడ్డలకు సూచిస్తూ చూడండి. వాతనాశక ముద్ర, వాతనాశక ముద్ర, ఈ ముద్ర వేయించండి. ఇలా వేయించండి. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు, ఈ మూడింటి యొక్క కొనలను, ఈ మూడింటి కొనలను కలిపి ఉంగరం వేలు, చిటికన వేలు వీటిని ముందుకు చాచి ఉంచండి. అంతే, చక్కగా ఇట్లా చాచి ఉంచండి. వాళ్ళు ఒకవేళ చేతులు పెట్టలేరు, చేతికి పక్షవాతం వచ్చుంటే కొద్దిసేపు అయినా మనం ఎవరన్నా వీటిట పట్టుకొని ఈ 3 కలిపి ఒకళ్ళు ఇట్లా లాగి ఒకళ్ళు ఇట్లా పట్టుకొని ఉంచవచ్చు. కనీసం ఒక 5 నిమిషాలైనా చాలా మార్పు వస్తుంది. దీన్ని మా ప్రేమైన బిడ్డలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా, ప్రేమగా, ఆత్మీయతగా వాళ్లకు సేవ చేయటమే మిగిలిన అన్ని పనుల కన్నా ప్రధానమైనటువంటి భావనను మర్చిపోకుండా పెద్దలకు సేవ చేయటంలో బిడ్డలు ఎప్పుడు ముందు ఉండాలని కేవలం ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ పడేసి చేతులు దులుపుకోవటము మన బాధ్యత కాదు అని బిడ్డలకు తెలియచేస్తూ ఇప్పుడు మనం వంటిల్లే వైద్యశాలలో ఓ చక్కని అద్భుతమైన ఆహార ఔషధాన్ని తయారు చేయటం నేర్చుకుందాం. చూస్తే